ఇక తొలి పొద్దు వివరాలు చూస్తే సంక్రాంతికి పట్నం పల్లెబాట పట్టింది. అయిన వారితో ఆత్మీయుల మధ్య పండుగ చేసుకునేందుకు కుటుంబాలే తరలి వెళ్తున్నాయి. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇక నిమిషానికి హైవేలపై రద్దీ పెరిగిపోతుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. వాహనదారుల ఇబ్బందులు పెరిగిపోయాయి. దీంతో ఇవాళ మళ్లీ 16వ తేదీన టోల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. ఆత్మీయుల మధ్య ఆటలు పాటలు మదిలో మెదులుతున్నాయి. అయిన వారంతా కళ్ల ముందు కదులుతున్నారు. వాళ్లందరినీ కలిసి ఆత్మీయంగా పలకరించి వచ్చేందుకు పట్నం పల్లెకు పయనమైంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్న ప్రజల్లో చాలామంది సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్తున్నారు. సంక్రాంతి అంటేనే తెలుగువారికి ముఖ్యమైన పెద్ద పండుగ సంక్రాంతి. సొంతూళ్ళలో సంక్రాంతి జరుపుకోవాలని అంతా ఆశపడతారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏపీలో సంక్రాంతి పండగని చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఏ పండగకి వెళ్లినా వెళ్లకపోయినా సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా సొంతూరుకు వెళ్తారు. అదనపు ఛార్జీల భారం భరించడానికి కూడా వెనుకాడరు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఊరికి వెళ్లాల్సిందే. కొందరు ముందే రిజర్వేషన్లు చేసుకున్న మరికొందరు మాత్రం స్పెషల్ బస్సులు, ట్రైన్లను ఆశ్రయించారు. లక్షల సంఖ్యలో నగర వాసులు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్, ఆర్టీసీ బస్టాండ్లు జనసంద్రంగా మారాయి. మెయిన్ జంక్షన్లలోని బస్టాపులు కూడా రద్దీగా ఉన్నాయి. సాయంత్రం 6:30 నుంచి వెయిట్ చేస్తున్నాము. బుకింగ్స్ దొరకట్లేదు, రిజర్వేషన్స్ లేవన్నారు. ఆర్డినరీ బస్సెస్ ఉన్నాయి, సెమీ లగ్జరీ లేవంటున్నారు. ఎక్స్ప్రెస్ బస్సెస్ మార్నింగ్ 6 అవుతున్నాయి అంటున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ ఏం సరిగా అరేంజ్మెంట్స్ చేయలేదండి. బస్సులు, ట్రైన్లే కాకుండా సొంత వాహనాల్లో ప్రయాణంతో హైదరాబాద్ చుట్టుపక్కల రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నుంచి ఇటు అనంతపురం వరకు, అటు విజయవాడ వరకు ఉన్న అన్ని టోల్ ప్లాజాల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోవడంతో జాతీయ రహదారులపై వాహనాలు బారులు తీరాయి. ఔటర్ రింగ్ రోడ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలు ఒకేసారి రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. టోల్ ప్లాజాల దగ్గర ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. టోల్ గేట్ల దగ్గర విపరీతంగా రద్దీ పెరిగిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉండడంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించాయి. పండుగకు ముందు రోజు అంటే ఇవాళ, మళ్లీ పండగ తర్వాతి రోజు అంటే 16వ తేదీన టోల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వులు అందలేదంటూ టోల్ సిబ్బంది ముక్కుపిండి మరీ ట్యాక్సులు వసూలు చేశారు. మాది యాక్చువల్లీ సత్తుపల్లి అండి. హైదరాబాద్ నుంచి సత్తుపల్లి వెళ్ళాలి. యాక్చువల్లీ మా బస్ టైమింగ్స్ వచ్చేసరికి 9:30. ఇంతవరకు బస్ అసైన్ చేయలేదు. దానికి సంబంధించిన డ్రైవర్ డీటెయిల్స్ కానీ ఏవి మెసేజ్ కూడా రాలేదు. లాస్ట్ టైం సంక్రాంతికి అయితే ఏకంగా 4.5 hours నుంచున్నాము. ఈసారి ఎంతసేపు పడుతుందో తెలీదు. మరోవైపు పండక్కి సొంతూళ్లకు వస్తున్న వారి సంఖ్య విపరీతంగా ఉండడంతో ఛార్జీలకు ఊహించని స్థాయిలో రెక్కలొచ్చాయి. అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు అందిన కాడికి దోచుకుంటున్నాయి. దీనికి తాము కూడా మినహాయింపు కాదంటూ రైల్వే, రోడ్డు రవాణా సంస్థలు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే డిమాండ్కు తగ్గట్లుగా బస్సులు, ట్రైన్లను సర్దుబాటు చేయకపోవడంతో ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.